హలో మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మీ ప్రిపరేషన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. 2024 ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఐయామ్ ష్యూర్ యూ వర్క్ హార్డ్ అండ్ నెవర్ గివ్ అప్ టిల్ యూ గెట్ వాట్ యూ వాంట్. సో, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్‌లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వచ్చేద్దామా? హిందూ పేపర్‌లోకి వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్‌ని డిస్కస్ చేద్దాం. రన్నింగ్ నోట్స్‌తో రెడీగా ఉన్నారా? ఆగస్ట్ 27 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్‌లో ఉన్నాము. ఫస్ట్ ఆర్టికల్‌లో చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. ఈ ఆర్టికల్‌లో వచ్చిన వర్డ్స్ ఈ మధ్య కాలంలో నేను హిందూ పేపర్‌లో అయితే చూడలేదు. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఎన్యూమిరేషన్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎన్యూమిరేషన్ అంటే లెక్క పెట్టడం రా. కౌంటింగ్ అన్న మీనింగ్ వస్తుంది. కౌంట్. ఇంకో మీనింగ్ ఎలా వస్తుందంటే దేన్నైనా కూడా లిస్ట్ చేయడం అనమాట. ఓకేనా? లిస్ట్ చేయడం అనమాట. ఇంకో మీనింగ్ ఎలా వస్తుందంటే కాలిక్యులేట్ చేయడం అనమాట. ఏది రాసుకున్నా పర్వాలేదు. ఎన్యూమిరేషన్ అంటే కౌంట్ చేయడం, లెక్క పెట్టడం. సెకండ్ వర్డ్ ఏంటంటే మడ్డీయింగ్ అన్న వర్డ్ వచ్చింది. యాక్చువల్‌గా మడ్ అంటే బురద. కాబట్టి మడ్డీయింగ్ అంటే మేక్ డర్టీ అన్న మీనింగ్ రాయొచ్చు. ఇంకో మీనింగ్ ఏమొస్తుందో తెలుసా? మేక్ అన్‌క్లియర్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. అంటే క్లారిటీ లేకపోవడం అనమాట. కన్‌ఫ్యూజ్ చేయడం అనమాట. మేక్ అన్‌క్లియర్ అన్న మీనింగ్ వస్తుంది. థర్డ్ వొకాబులరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వాళ్ళేమన్నారంటే ముల్లింగ్ అన్నారు. ఇదేంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ముల్లింగ్? ముల్లింగ్ అంటే ఏంటి? ఏం లేదమ్మా. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దేని గురించైనా చాలా డీప్‌గా ఆలోచిస్తే దాన్నే ముల్లింగ్ అంటాం. సో, థింక్ డీప్‌లీ అని రాయండి పర్వాలేదు. ముల్లింగ్ అంటే ఏం రాస్తారు? థింక్ డీప్‌లీ అని రాయండి. ఏం రాస్తారమ్మా? థింక్ డీప్‌లీ అని రాయండి. ఇలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ వొకాబులరీ చూడండి ఏమొచ్చిందంటే స్ట్రిడెంట్ అన్న మీనింగ్ వచ్చింది. యాక్చువల్‌గా స్ట్రిడెంట్ అంటే లౌడ్, స్ట్రాంగ్ అన్న మీనింగ్ వస్తుంది. ఒక యాంగిల్‌లో స్ట్రిక్ట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. మీరు ఏది రాసుకున్నా పర్వాలేదు. అదేంటి సార్ ఒక్కొక్క వర్డ్‌కి 3, 4 మీనింగ్స్ చెప్తున్నారేంటి అని అనుకోవద్దు. కొన్నిసార్లు ఒక వర్డ్‌కి ఎక్కువ రకాల మీనింగ్స్ ఉంటాయి. సెంటెన్స్ బట్టి మారిపోతుంది. సో, స్టూడెంట్ అంటే ఏం రాస్తారు? లౌడ్, స్ట్రాంగ్, స్ట్రిక్ట్ అని రాయొచ్చు. తర్వాత అన్‌వీల్డీ అన్నారు. ఎనిబడీ నోస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ అన్‌వీల్డీ. యాక్చువల్‌గా చెప్పాలంటే సింపుల్‌గా రాసుకోండి. అన్‌వీల్డీ అంటే అన్‌క్లియర్, క్లారిటీ లేకపోవడం. క్లమ్జీనెస్ అంటాం చూసారా? కన్‌ఫ్యూజన్‌గా ఉండడాన్ని ఏమంటాము? అన్‌వీల్డీ అంటాం. అంటే క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్‌గా ఉండడం అన్‌వీల్డీ. టాబ్యులేట్ అంటే ఏం లేదురా. దేన్నైనా కూడా ఒక టేబుల్ ఫార్మ్‌లో రాసుకోవడం అనమాట. టాబులేట్ చేయడం అంటే క్లియర్‌గా రాసుకోవడం అనమాట. టేబుల్ ఫార్మ్‌లో రాసుకోవడం. టాబులేట్ అంటే ఏంటి? ఒక టేబుల్ ఫార్మ్‌లో రాసుకోవడాన్ని టాబ్యులేట్ అంటాము. నెక్స్ట్ వార్ ఫూటింగ్ అంటే రాసుకోండి. యుద్ధానికి సిద్ధపడడం. రెడీ ఫర్ ద వార్. వార్ ఫూటింగ్ అంటే ఏంటమ్మా? రెడీ ఫర్ ద వార్. ఇక డెలిబరేట్ అంటే కావాలని. డెలిబరేట్ అంటే రాసుకోండి ఇంటెన్షనల్లీ. డెలిబరేట్ అంటే ఏం రాస్తారు? ఇంటెన్షనల్లీ కావాలని. యాక్చువల్‌గా డీలిమిటేషన్ అంటే ఒక బార్డర్ గీసుకోవడం అనమాట. హ్యావ్ ఏ బార్డర్. లిమిట్ అని రాసుకోవచ్చు. డీలిమిటేషన్ అంటే ఏం రాస్తారు? హ్యావ్ ఏ బార్డర్. హ్యావ్ ఏ బార్డర్. దేనికైనా కూడా ఒక బార్డర్‌ని క్రియేట్ చేసుకోవడాన్ని ఏమంటాం? డీలిమిటేషన్ అంటాం. అంటే ఫిక్సింగ్ ద బౌండరీస్ అని రాసుకోవచ్చు. ఫిక్సింగ్ ద బౌండరీస్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్టెన్సిబుల్ అనే ఇంట్రెస్టింగ్ వర్డ్ అయితే వచ్చింది. ఆస్టెన్సిబుల్ అంటే ఏంటో తెలుసా? చాలా క్లియర్‌గా, వెరీ క్లియర్‌లీ అంటాం. ఆస్టెన్సిబుల్ అంటే వెరీ క్లియర్‌లీ. ఆన్‌సెట్ అంటే స్టార్టింగ్‌లో బిగినింగ్, బిగినింగ్. డుబియస్ అంటే చాలా డౌట్స్‌తో కలిగిన, డౌట్‌ఫుల్ అనుమానం. డుబియస్ అంటే డౌట్‌ఫుల్. టర్మాయిల్ అంటాము. టర్మాయిల్ అంటే గందరగోళం అనమాట. కేఓస్ అంటాం కదా! అలా అనమాట. టర్మాయిల్ అంటే గందరగోళం. కేఓస్. ల్యాక్ ఆఫ్ ఆర్డర్ అని కూడా రాసుకోవచ్చు. టర్మాయిల్ అంటే ల్యాక్ ఆఫ్ ఆర్డర్ అని రాసుకోవచ్చు. డిసెన్నియల్ అంటే 10 ఏళ్లకొకసారి. వన్స్ ఇన్ 10 ఇయర్స్ అని రాసుకోవచ్చు. డిసెన్నియల్ అంటే ఏంటంటే వన్స్ ఇన్ 10 ఇయర్స్ అని రాసుకోవచ్చు. యాక్చువల్‌గా డికేడ్ అంటాం కదా!
ఓకేమా? డికేడ్ అంటాం కదా! అలా. అంటే ప్రతి 10 ఇయర్స్‌కి ఒకసారి రిపీట్ అవ్వడాన్ని డిసెన్నియల్ అంటాం. యాక్చువల్‌గా ఫ్రీజ్ అంటే చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. ఈ సెంటెన్స్ ప్రకారం ఫ్రీజ్ అంటే స్టాప్ అమ్మ. స్టాప్. ప్రీ రిక్విసైట్ అంటే ఏంటంటే అవసరం. ప్రీ రిక్విసైట్ అంటే ఏంటంటే నెసెసిటీ అంటాము. అవసరాలు, నీడ్స్, అవసరాలు. ప్రీ రిక్విసైట్ అంటే నెసెసిటీ, అవసరం లేదా అవసరాలు. చూసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్‌కొచ్చేటప్పటికి రిలయన్స్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. రిలయన్స్ అంటే ఆధారపడడం, డిపెండెన్స్. రిలయన్స్ అంటే డిపెండెన్స్. చాలా ఇంపార్టెంట్ వర్డొచ్చింది. బెవీ ఆఫ్ ప్రిపోజిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. బెవీ ఆఫ్ అంటే ప్లెంటీ ఆఫ్. బెవీ ఆఫ్ అంటే ప్లెంటీ ఆఫ్. నేను ఇడియమ్స్ చెప్పేటప్పుడు ఫ్రూట్స్‌తో కొన్ని ఇడియమ్స్ చెప్పాను గుర్తుందా? అదిగోండి. చెర్రీ పిక్ అంటే సెలెక్ట్ ద బెస్ట్. చెర్రీ పిక్ అంటే అర్థం ఏంటంటే బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేయడం. సెలెక్ట్ ద బెస్ట్. డిరెలిక్ట్ అంటే అర్థం ఏంటంటే నెగ్లిజెంట్‌గా ఉండడం. డిరెలిక్ట్ అంటే నెగ్లిజెంట్‌గా ఉండడం. రెక్‌లెస్‌గా ఉండడం. అలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ మనం డిస్కస్ చేసుకోవడం కంప్లీట్ అయింది. జాగ్రత్తగా మీ వొకాబులరీ బుక్‌లో ఇవన్నీ రాసుకోండి. అయితే అక్కడితో నా టాస్క్ అయితే కంప్లీట్ అయింది. మరి మీరేం చేయాలో తెలుసు కదా! నేనొక 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో మంచి ఎగ్జాంపుల్స్‌ని తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేయండి. మనం ఆ 3 వర్డ్స్ ఏంటో చూసే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్పాలి కదా! ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. రికార్డెడ్ వీడియోస్‌తో పాటు ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయమ్మా. అలాగే ఐబీపీఎస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లైవ్ క్లాసెస్ కూడా ప్రతిరోజు స్టార్ట్ అయ్యేయి జరుగుతున్నాయి. సో, ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉంది. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అది కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అన్ని అందులో వస్తుంటాయి. ఇక ఈరోజు నేను ఇవ్వబోయే 3 వర్డ్స్‌లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే డెరిలిక్ట్ అంటే నెగ్లిజెంట్‌గా ఉండడం. రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేయడం. ఇది వొకాబులరీ నంబర్ 1. దీంతో ఒక ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. అలాగే బెవీ ఆఫ్ అంటే ప్లెంటీ ఆఫ్. దీంతో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అదే విధంగా థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఆస్టెన్సిబుల్ అంటే చాలా క్లియర్‌గా, స్పష్టంగా ఉండడం అన్నమాట. సో, ఆస్టెన్సిబుల్‌తో కూడా ఒక ఎగ్జాంపుల్‌ని తయారు చేసి 3 ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది వొకాబులరీ అనేది ఒక్క రోజులో నేర్చుకునేది కాదు. ప్రతిరోజు మనం ఒక 10-20 మినిట్స్ వొకాబులరీ కోసం స్పెండ్ చేస్తే తెలియకుండానే మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఈ 3 ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. దాంతో పాటు మనం చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ బట్టి నేను దాన్ని ఇంకా మోడిఫై చేయడం గానీ, ఇంప్రూవ్ చేయడం కానీ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అమ్మా! ప్రిపేర్ అవ్వండి. సరేనా?